ఎంపీ అరవింద్ గురించి ఇంకోసారి మాట్లాడితే ఆర్మూరులో తిరగనివ్వం. ఆర్మూరు పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నందు భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ అధ్యక్షులు మందుల బాలు ఆధ్వర్యంలో శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కంచేటి గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్, ఆర్మూరు అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు మాట్లాడుతూ నిన్నటి రోజున కాంగ్రెస్ ఏబీ శ్రీనివాస్ చిన్న మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఏబీ శ్రీనివాస్ చిన్న ఒక రాజకీయ వ్యభిచారి సంవత్సరానికి ఒకసారి ఆర్మూరుకి వచ్చి ప్రెస్ మీట్లో పెట్టడం తప్ప ఏమీ తెలవదని విమర్శించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దగ్గర వందనాలు పొందడానికి మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాడని విమర్శించారు. ఎంపీ ధర్మపురి అరవింద్ సుదర్శన్ రెడ్డిపై మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి నిజమని, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన మాటలు మోసపూరితమని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రైవేటు స్థలాన్ని గవర్నమెంట్ నవోదయ విద్యాలయానికి కేటాయించినప్పుడే అసలు రైతులపై ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో అర్థమైంది. సుదర్శన్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సుదర్శన్ రెడ్డి విజన్ లేని నాయకుడని, ఆయన మంత్రిగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు నిజామాబాద్కు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, బోధన్ ప్రాంతం అభివృద్ధికి ఆ మేడ దూరంలో ఉందని విమర్శించారు. ఏబీ చిన్న హైదరాబాద్లోని వ్యవహారం ఏంటో నువ్వేంటో ప్రతి పార్టీకి తెలుసునని విమర్శించారు. ఎంపీ అరవింద్ పేరు ఉచ్చరించే స్థాయి కూడా నీది కాదని ఖబర్దార్. ఏబీ చిన్న ఇంకోసారి ఎంపీపై మాట్లాడితే ఆర్మూరులో తిరగనివ్వమని హెచ్చరించడం జరిగింది. మచ్చలేని నాయకుడు మా ఎంపీ అరవింద్ అన్నమాట ఇచ్చి మడమ తిప్పకుండా పసుపు బోర్డు తెచ్చిన నాయకుడు. అలాంటి నాయకుడిపై మాట్లాడితే నాలుక చీరేస్తామంటూ హెచ్చరించారు. అలాగే స్వర్గీయులు ధరంపురి శ్రీనివాస్ మరణాన్ని కూడా రాజకీయం చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఏబీ చిన్న ఖబర్దార్. సీనన్న 2 సార్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేసిన కృషి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ శ్రీనన్నకు రుణపడి ఉండాలి. శ్రీనన్నకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని పదే హేళన చేయడం, రాజకీయం చేయడం. ఆర్మూరు ప్రజలు నిన్ను, నీ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఏబీ చిన్న, నీ రాజకీయం చిట్టెలుగా, నీ ఆకారం ఏనుగంత, కానీ నీ వ్యవహారం మేక లాంటిది. ఖబర్దార్ ఏబీ చిన్న, ఇదే చివరి హెచ్చరిక. నీకు దొరబిడ్డను కూడా ఏకైక నాయకుడు మా ఎంపీ అరవింద్. నీకు కానీ, నీ నాయకుడు సుదర్శన్ రెడ్డి కానీ ఎంపీ అరవింద్ గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పాన్ సీను, పెంటయ్య, విజయ్, ఆనంద్, ఆర్య, రాజేశ్వర్, షికారి శ్రీను, గుగులోద తిరుపతి, నాయక్, ఉదయ్ గౌడ్, కలికోట ప్రశాంత్, సాయినాథ్, ప్రసన్న గౌడ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ఎంపీ గారి మీద మాట్లాడిన రాజకీయ వ్యభిచారి ఏబీ చిన్న అనేటోడు ఏడాదికి ఒకసారి ఆర్మూరుకి వస్తూ కేవలం సుదర్శన్ రెడ్డి దగ్గర మన్నన పొందనందుకు మాట్లాడిండు తప్ప, ఆయన ఏదైతే మాట్లాడిండో, మొన్న ఎంపీ గారు అయితే సుదర్శన్ రెడ్డి గారి మీద మాట్లాడిందో 100కి 100 పాలు సత్యం, 100కి 100 పాలు నిజం. ఇంకా తక్కువ మాట్లాడిండు ఎంపీ గారు. సుదర్శన్ రెడ్డి ఎంత అసమర్థ నాయకుడు అంటే, కనీసం ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని, చక్కెర కర్మాగారాన్ని మరి దాన్ని కంటిన్యూ చేసే సత్తా లేనివాడు, చాతగాని వాడు సుదర్శన్ రెడ్డి. అంత సీన్ మీ సుదర్శన్ రెడ్డికి లేదు. కనీసం సుదర్శన్ రెడ్డికి మా ఎంపీ అరవింద్ అన్న మీద మాట్లాడే స్థాయి కూడా లేదు. ఇంతవరకే మాట్లాడలేడంటే ఆయన మాట్లాడింది నిజం అని చెప్పి ఒప్పుకున్నట్టే సుదర్శన్ రెడ్డి గారు. వీళ్ళు ఏదో ఒకటి నర్మల ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడి ఆయన దగ్గర మన్నన పొందేందుకు తప్ప, ఈ అవకులు చవకులు వేలు చూడు తప్ప ఏం లేదు. ఇంకోసారి చిన్న అనేటోడివి నువ్వు ప్రెస్ మీట్ మా అరవింద్ అన్న గారి మీద కానీ, మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. ఇది నీకు లాస్ట్ వార్నింగ్. తర్వాత నీ బట్టలిపే విధంగా మేము నిజాలు బయటకు తీసి మాట్లాడతాం చెప్పి గుర్తుపెట్టుకో. ఇంకోసారి ఆర్మూర్కి వచ్చినా, నువ్వు ఏదైనా వచ్చి ఎప్పుడో ఏడాదికోసారి వచ్చి ప్రెస్ మీట్ పెడతా అంటే నువ్వు ఏది పెట్టుకుంటా నీ పాటలో పెట్టుకోరా భయ్. మా మీద మాట్లాడితే మాత్రం మంచిగా ఉంటది. ఖబర్దార్ చిన్న అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.